నిఘా తెలుగు టీవీకి స్వాగతం. గుంటూరు నగరంలోని నల్లపాడు ప్రాంతంలో డీకేఆర్ డెవలపర్స్ ఆధ్వర్యంలో నిర్మితమవుతున్న శ్రీ సాయి కృష్ణ రెసిడెన్సీ ప్రాజెక్ట్ గృహ కొనుగోలుదారులను ఆకర్షిస్తుంది. ఆధునిక నిర్మాణ శైలి, విశాలమైన అపార్ట్మెంట్లు, సౌకర్యవంతమైన వాతావరణంతో ఈ ప్రాజెక్ట్ ప్రత్యేక గుర్తింపు పొందుతుంది. నగర అభివృద్ధికి అనుగుణంగా రూపొందించిన ఈ రెసిడెన్సీ కుటుంబాలకు ప్రశాంతమైన నివాస వాతావరణాన్ని అందించనుంది. అత్యాధునిక డిజైన్తో నిర్మిస్తున్న ఈ భవనంలో నాణ్యమైన నిర్మాణ ప్రమాణాలు పాటిస్తున్నట్లు నిర్వాహకులు కిషోర్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టుకు అనుకూలమైన ప్రదేశం మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ విద్యా సంస్థలు, సూపర్ మార్కెట్లు, ఆసుపత్రులు, దేవాలయాలు మరియు ఇతర అవసరమైన సేవలకు చేరువలో ఉంది. సాయిబాబా ఆలయం వెనుక భాగంలో చల్లవారిపాలెం, నల్లపాడు ప్రాంతంలో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుంది. విద్యా సంస్థలు, ఆరోగ్య సేవలు, వినోద కేంద్రాలు మరియు జాతీయ రహదారికి సమీపంలో ఉండటం వల్ల భవిష్యత్తులో పెట్టుబడిదారులకు కూడా మంచి అవకాశంగా నిలవనుందని రియల్ ఎస్టేట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ సందర్భంగా డీకేఆర్ డెవలపర్స్ ప్రతినిధులు మాట్లాడుతూ, నాణ్యమైన నిర్మాణం, ఆధునిక సౌకర్యాలతో గృహ కొనుగోలుదారుల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. గుంటూరులో సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలనుకునే వారికి శ్రీ సాయి కృష్ణ రెసిడెన్సీ ఉత్తమ ఎంపికగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం డి సురేష్, విచ్చియర్ అసోసియేషన్ సెక్రటరీ భాస్కర్ రెడ్డి, తిరుమల ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ నారాయణ, శ్రీనివాసరావు, సర్పంచ్ సాంబశివరావు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. డీకేఆర్ డెవలపర్స్ అధినేత అయిన దుగ్గంపూడి కిషోర్ రెడ్డి గారు ఈరోజు విశాలవంతమైన 1250 అడుగుల 2 BHK ప్లాట్లు ప్రారంభించడం జరిగింది. ఈరోజు మంచిదని భూమి పూజ కార్యక్రమం చేశారు. వారు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసే బిల్డర్స్కి చాలా సహాయ సహకారాలు 10-15 ఏళ్ళ నుంచి అందిస్తూ ఉన్నారు. ఈరోజు వారే నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టడం వలన ఇంకా మరింతగా ఈ ఏరియా మొత్తం అభివృద్ధి చెంది అనేక మందికి ఉపాధి కలుగుతుంది. రెరా అప్రూవ్డ్ బిల్డింగ్ అప్రూవల్ ప్లాన్ వచ్చినాక మళ్ళీ మీడియా ముఖంగా అందరికీ వివరంగా కిషోర్ రెడ్డి గారు, బిల్డర్ గారు వివరాలన్నీ తెలియపరుస్తారు. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. కిషోర్ రెడ్డి గారు, కంగ్రాచులేషన్స్. మరిన్ని వెంచర్లో, మరిన్ని సిటీల్లో వ్యాపారంలో ముందుండాలి. ఇప్పుడు దాకా అందరి వెనకమాలుండి సపోర్ట్గా మీరు నడిపించారు. ఇప్పుడు మీరు కూడా నిర్మాణ రంగంలోకి వచ్చారు. మీరు నమ్ముకున్న మన పుట్లమ్మ తల్లి ఆశీస్సులతో, బాబా గారి ఆశీస్సులతో మరిన్ని వెంచర్లు పూర్తి చేసి కస్టమర్లు మన్ననలు పొందాలని మనస్ఫూర్తిగా మీ సోదరుడిగా మేము తెలుపుతున్నాము. థ్యాంక్ యూ. వాస్తవ్యులు, మా సోదరుడు సమానులు కిషోర్ రెడ్డి గారు గత చాలా కాలం నుంచి కామధేను గోశాల, షిర్డీ సాయిబాబా ఆలయం నిర్మించి ఇక్కడ అపార్ట్మెంటు నిర్మాణానికి ఎంతోమంది సహకరించారు. అతను ఇవాళ సొంతగా ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేసుకొని అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. మనుషుల పట్ల వినయం, విధేయత, కస్టమర్ల పట్ల స్నేహభావ సౌజన్యంతో అన్ని విధాలుగా అందరికీ అనువుగా ఉండే మనిషి కిషోర్ రెడ్డి. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగి ఇన్ని కార్యక్రమాలు చేయాలని, మరిన్ని అపార్ట్మెంట్ ప్రాంతాల్లో కట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కిషోర్ రెడ్డికి ఆల్ ద బెస్ట్. నూతన వెంచరు ఈరోజు శంకుస్థాపన చేసినందుకు శుభాకాంక్షలు. భూమి పూజ కార్యక్రమం జరుగుతున్న డీకేఆర్ డెవలపర్స్కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ ఏరియాలో కిషోర్ రెడ్డి గారు అంటే మంచి పేరు. ఈ స్థలానికే ఒక వెన్ను తెచ్చిన కిషోర్ రెడ్డి గారికి శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ఇలాంటివి ఎన్నో బహుత్తర కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా కిషోర్ రెడ్డి బాబు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. డాక్టర్ వైవి నారాయణ, ప్రిన్సిపల్ తిరుమల ఇంజనీరింగ్ కాలేజ్. నేను కూడా ఆనందంగా చెప్పుకునేది ఏంటంటే, ఇందులో కిషోర్ రెడ్డి గారు స్థాపించినటువంటి ఈ శ్రీ సాయి కృష్ణ రెసిడెన్సీ ఫ్లాట్లలో నేను కూడా భాగస్వామిని. నేను కూడా గత 4 సంవత్సరాల నుంచి ఈ చల్లవారిపాలెంలోనే ఉంటున్నాను. ఇక్కడ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం. అసలు టౌన్లో ఉన్నటువంటి పొల్యూషన్ కానీ ఏది కూడా ఇక్కడ లేకుండా ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని అందించడానికి, ఇంటికి రాగానే మానసికంగా ప్రశాంతంగా హ్యాపీగా ఉండడానికి అనువైనటువంటి ఈ ఫ్లాట్స్ని కట్టడం జరుగుతుంది. అలాగే కిషోర్ రెడ్డి గారి దగ్గరికి వస్తే ఆయన ఎంతో క్వాలిటీతోటి నిర్మించి అందరికీ మంచి మంచి ఇల్లులు అందించాలనేటువంటి సహృదయంతో మన డిఎన్డిఎల్ సురేష్ కుమార్ గారి సహకారంతో, ఆయన యొక్క గైడెన్స్లో ఈ ప్రాజెక్టు నడపబడుతుంది. ఈ ప్రాజెక్టులో చాలామంది నన్ను అడుగుతున్నారు, చాలామందికి కూడా దీనిలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కడా రాజీ పడకుండా అన్ని ఫెసిలిటీస్ తోటి చివరికి ఈ మధ్య వచ్చినటువంటి డీజిల్, పెట్రోల్ ఇబ్బందులతో వచ్చినప్పుడు
జనాలందరూ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్కి తరలించడం జరుగుతుంది. అలాంటి ఎలక్ట్రికల్ వెహికల్స్కి ఛార్జింగ్ కూడా ఈరోజు సెల్లార్లో ప్రతి ఒక్క ఫ్లాట్కి కూడా ఛార్జింగ్ ఇచ్చి, అలాగే ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీ చాలా అవసరం కాబట్టి సోలార్ ప్లాంట్ కూడా పైన స్థాపించి అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా ధరలోకి పెట్టి ఈ ప్లాట్లు నిర్మించడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా అదృష్టవంతుల కింద నా లెక్క. ఇంత మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మీరందరూ కూడా చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఉండాలంటే ప్రస్తుత జీవన విధానంలో అందరూ మర్చిపోయేది మానసిక ప్రశాంతి. అటువంటి మానసికంగా ప్రశాంతంగా ఉండాలంటే ఇటువంటి ఫ్లాట్లు కనుక మీరు వచ్చి కనుక ఉంటే ఒక్కసారి ఏరియాను దర్శించండి, లొకేషన్ చూడండి, చూసి మీరు చక్కటి నిర్ణయం తీసుకోండి. మానసికంగా ప్రశాంతంగా, శారీరకంగా ప్రశాంతంగా ఉండాలంటే, ఎంతో ఆనందంగా జీవితం గడపాలంటే ఈ సాయికృష్ణ రెసిడెన్సీ, శ్రీ సాయికృష్ణ రెసిడెన్సీలో ప్లాట్స్ తీసుకొని మీరు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కాలనీకి అత్యంత నమ్మకమైనటువంటి దేవుడు సాయిబాబా ఆలయం కూడా ఇక్కడ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా దాన్ని దర్శించి ఎన్నో కోరికలు కోరుకుంటారు. అన్ని కోరికలు ప్రతి ఒక్కరు ఎవరిని అడిగినా నాకు ఈ గుడికి వచ్చిన తర్వాత అన్ని కోరికలు నాకు తీరుతున్నాయని చెప్పేసి అనటం జరుగుతుంది. అంచేత మీరందరూ కూడా ఒక్కసారి ఇక్కడికి వచ్చి మీరు మీ కళ్ళతో చూసి మీరు ఇక్కడ ఉన్నదాన్ని జాగ్రత్తగా మీరు పర్సనల్గా అనుభవించి మంచి నిర్ణయం తీసుకుంటారని కోరుతూ, ఈ శ్రీ సాయికృష్ణ డెవలపర్స్ అధినేత డి కిషోర్ కుమార్ గారు, డి కిషోర్ కుమార్ గారు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకుండా కడతారు కాబట్టి ఆయన ముందు కూడా అన్ని ప్రాజెక్టులు ఇంకా బాగా చేయాలని తీసుకున్నారు సార్. ఇప్పటికే మా ఫ్రెండ్స్ నేను చూపించిన తర్వాత మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి 15 ప్లాట్ల వరకు ఇక్కడ బుక్ చేయడం జరిగింది. మొత్తం టోటల్గా ఇది 30 ప్లాట్ల ప్రాజెక్టు. అలాగే కిషోర్ కుమార్ గారికి చెప్పడం కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలామంది అప్రోచ్ అవుతున్నారు.